హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీదున్న ప్రదీప్ రంగనాథన్ అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తామన్న కొత్త సినిమాలకు కమిట్ కావడం లేదా? కేఆర్ఎం తర్వాత కిరణ్ అబ్బవరం బాగా డిమాండ్ చేస్తున్నాడా? ఈ సెల్ఫ్ మేడ్ స్టార్స్ గురించి ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ఏంటి? ఒక యంగ్ హీరోకు 100 కోట్లు కొల్లగొట్టడం గ్రేట్ అచీవ్మెంట్. అలాంటిది వరుసగా హ్యాట్రిక్ 100 crores సాధిస్తే ఆనందానికి అవధులుండవు కదా. ఇప్పుడు ఇలాంటి రేర్ రికార్డ్ కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ చిత్రాలు 100 crore చిత్రాలుగా మారాయి. ఇంగ్లీష్ టైటిల్స్ ను సినిమాలకు పెట్టి హిట్ కొట్టడం ఓ సెంటిమెంట్ గా మారింది. నెక్స్ట్ ఫిలిం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇంగ్లీష్ టైటిలే, కానీ రిలీజ్ ఎప్పుడో చెప్పలేకపోతోంది టీం. ఇదే టైంలో ప్రదీప్ రెమ్యూనరేషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. వరుస హిట్స్ మీదున్న ప్రదీప్ రంగనాథన్ రెమ్యూనరేషన్ కు భారీగా రెక్కలొచ్చాయి. సుమారు 25 కోట్లు చార్జ్ చేస్తున్నాడట. 100 crore హీరో, సరికొత్త కాన్సెప్ట్, యూత్ లో అతడికున్న ఫాలోయింగ్ నేపథ్యంలో ఇంత ఇచ్చేందుకు కూడా నిర్మాతలు రెడీగా ఉన్నప్పటికీ డేట్స్ ఇచ్చేంత తీరిక హీరోకి లేదట. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టే యోచనలో ఉన్నాడు ప్రదీప్. కథ కూడా తనదే కాబట్టి అటుగా కాన్సన్ట్రేషన్ చేయబోతున్నాడట. మరోవైపు డ్రాగన్ సీక్వెల్ ఉందని తాజాగా అనౌన్స్ చేశాడు. ఇంత బిజీ స్కెడ్యూల్ వల్ల తన దగ్గరకు వస్తున్న నిర్మాతలకు ఎస్ చెప్పలేకపోతున్నట్లు టాక్. కే సెంటిమెంట్ తో హిట్స్ కొడుతున్న కిరణ్ అబ్బవరం కూడా రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడని టీటౌన్ లో స్ట్రాంగ్ బజ్. సింగిల్ డిజిట్ నెంబర్ నుండి డబుల్ డిజిట్ నెంబర్ కోట్ చేస్తున్నాడట. సుమారు 12 కోట్లు చార్జ్ చేస్తున్నాడని సమాచారం. ప్రెజెంట్ చెన్నై లవ్ స్టోరీతో పాటు శ్రీకాంత్ అడ్డాలతో ఓ మూవీ, ఓ వెబ్ సిరీస్ కమిట్ అయ్యాడు కిరణ్ అబ్బవరం. అలాగే ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కిరణ్ అబ్బవరంతో మైథాలజీ ఫిల్మ్ చేయబోతోందని బజ్. ఈ డిమాండ్ వల్ల రెమ్యూనరేషన్ హైక్ చేశాడట. మెగాఫోన్ పట్టే యోచనలో ఉన్నాడట. ఏదేమైనా క్రేజ్ ఉన్నప్పుడు 4 రాళ్లు ఎక్కువ వసూలు చేసుకోవాలి అనుకుంటున్నారు ఈ సెల్ఫ్ మేడ్ స్టార్స్.